హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మేక తలకాయ కూర ప్రిపేర్ చేస్తున్నానండి. ఇదైతే మా ఇంట్లో అందరికీ ఫేవరెట్. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా 1 కేజీ మేక తలకాయ మాంసం తీసుకుని నీట్గా సాల్ట్ పసుపు వేసుకుని వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుని దీనిలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి, 2 లవంగాలు, 1/2 ఇంచు దాల్చిన చెక్క, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ గసగసాలు తీసుకుని మంచిగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి. కుక్కర్లో ఆయిల్ వేసి వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద సైజు ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కాస్త సాల్ట్ వేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి గసగసాల పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆయిల్ బయటకు వస్తుంది కదా, ఇప్పుడు నీట్గా వాష్ చేసుకున్న ఈ తలకాయ మాంసంని యాడ్ చేసుకుని కాస్త పసుపు ఉప్పు యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాలు ఈ మసాలాతో పాటు ఫ్రై అవనివ్వాలి. ఈ ముక్కల్లోంచి వాటర్ బయటకు వస్తుంది కదా, ఆ వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుని దీన్ని కూడా బాగా ఫ్రై అవనివ్వాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ 1 లీటర్ వరకు పడతాయి. వీటిని బాగా కలుపుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. అన్నీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని ఒక 5 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని దీనిలో 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకున్నాను. పెరుగు పుల్లగా ఉండకూడదండి, కమ్మటి పెరుగు. బాగా బీట్ చేసుకుని దీనిలో వేడివేడిగా ఉన్న పులుసుని ముందుగా యాడ్ చేసుకుని ఆ తర్వాత పెరుగు యాడ్ చేసుకోవాలి. డైరెక్ట్గా యాడ్ చేస్తే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. పెరుగు యాడ్ చేయటం వల్ల మంచిగా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీన్ని యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు బాయిల్ చేయకూడదండి. 5 మినిట్స్ తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, తలకాయ మాంసం కూర రెడీ. వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి, దేనిలోకైనా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.